నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. గుంటూరులో వర్కింగ్ విమెన్ హాస్టల్ ని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై నగరంలో నిరసన వెల్లువ. మైనార్టీలని మరొకసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మేరుక నాగార్జున విమర్శ. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. ప్రజలను గుండెలో పెట్టుకుని పనిచేస్తానని హామీ. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. రెండో బ్లాకు యూపీఎస్ బ్యాటరీ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల్ని సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకి తెలిపారు. సీఎం చంద్రబాబు మైనార్టీలకి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మేరుకు నాగార్జున ఆరోపించారు. అబద్దాలు అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరు దాటాక తెప్ప తగలవేయడం చంద్రబాబుకి అలవాటేనని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు మేరుకు నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడండి. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకి మేము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేక సార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో ఓటేశామని ఆయన వెల్లడించారు. మరోసారి మైనారిటీలకు పూర్తిగా వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ వదిలేశాడు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఒక అడుగు ముందుకేసి మా గుంటూరు జిల్లా ఎంపీ అయితే మైనారిటీలకు అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం వారందరినీ ద్రోహం చేసేసారు మైనారిటీలు. వర్షపోటు విషయంలో, బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు. ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం, నిన్న రాజ్యసభలో ఓటేశాం. దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు. ఇంత అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు, వాడదాటిన దాకా వాడమల్లన్న, వాడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా. అలాగే నిన్న రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంటు పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ రాష్ట్రంలో historical reflected by the Muslim community is built infringes upon the rights. In the JP's meeting, the YSR Congress Party
ఇంత ప్రస్ఫుటంగా భారతావని ప్రజానీకమంతా వీక్షించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంటే అబద్ధాలు అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2,20,00,000 వ్యయంతో గుంటూరులో నూతనంగా నిర్మించిన సఖీ భవనం ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సఖీ భవనాన్ని ప్రారంభించగా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అత్యాధునిక సౌకర్యాలతో 100 మందికి వసతి కల్పించే విధంగా సఖీ భవనం నిర్మించడం జరిగిందని తెలియజేశారు. మహిళలు స్వేచ్ఛగా జీవించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా శక్తి యాప్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వర్కింగ్ విమెన్స్ కి తక్కువ ఖర్చుకే సఖీ భవనంలో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు, మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా. ఈరోజు మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్. ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం. ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది, రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసు, సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏసీ రూములతో, అలాగే టీవీ, మంచి భోజనం, అలాగే సెపరేట్గా వాళ్ళు వైఫై కానీ. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం.
మహిళలే మా చెల్లెమ్మలు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకి ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ముస్లిం సంఘాల ప్రతినిధులతో కలిసి బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మైనార్టీలను బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులకి రక్షణ లేకుండా పోయిందని ఘాటు విమర్శలు గుప్పించారు. आजादी देश में वो भगत सिंह का, वो भगत सिंह का, वो गांधी जी का हम लड़कर लेंगे, हम नहीं डरेंगे, हम नहीं झुकेंगे, तुम कुछ भी कर लो, अरे सुन ले मोदी। నమస్తే అజయ్ గారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకి పంచారు. పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఆలపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. వంశీ
ఈ నెల 6వ తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు లోకేష్ గుప్తా, బ్రహ్మారెడ్డి, వేణుగోపాల్ సూచించారు. బృందావన్ గార్డెన్ శ్రీవారి ఆలయం వద్ద ప్రారంభమైన పురవీధిలో ఊరేగించి రామనామ క్షేత్రం వరకు శోభయాత్ర సాగుతుందని వారు వెల్లడించారు. కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. जय श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो రామనామ క్షేత్రంతో ఈ రేపు శ్రీరామనవమి రోజు ఏప్రిల్ 6వ తారీఖు మన శ్రీరామ ఉత్సవ సమితి తరఫున ఈ సంవత్సరం 8వసారి చేయడం శోభాయాత్ర. అది అందరికీ గుంటూరు నగర ప్రజలకి, గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీడియా మిత్రుల సహకారంతో మీరందరూ ఎప్పటి నుంచో గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అత్యంత ఉద్యోగం చేస్తున్నాము. ఈ సంవత్సరం 8వసారి చేయటం. అలానే ఉదయం పూట 9:11 హిందూ బంధువులందరూ కూడా ఫ్యామిలీలతో, కుటుంబాలతో కలిసి, బంధువులు మిత్రులందరితో కలిసి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి శోభాయాత్రలో అందరూ పాల్గొనాలి. ఈ శోభాయాత్రని హిందూ బంధువులందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ శోభాయాత్ర జరపడానికి మెయిన్గా మనకి పోలీసు వారు, మీడియా వారు, మున్సిపాలిటీ వారు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఇంత పెద్ద కార్యక్రమం జరపడానికి దాతలు చాలా అవసరం, అందరికీ తెలిసిందే. దాతలందరూ కూడా చాలామంది సహకరించారు. వారందరికీ కూడా మీడియా సమక్షంలో దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరామనవమి సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రథయాత్ర నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది 8వ సంవత్సరం మన శ్రీరామనవమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని, అలాగే గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి లార్జ్ సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్, ఓల్డ్ క్లబ్ రోడ్, బస్ స్టాండ్, నందివెలుగు రోడ్, ఆంజనేయ టెంపుల్, బ్రహ్మాండ స్టేడియం, చందన బ్రదర్స్, హిమనీ సెంటర్, వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి, నల్ల చెరువు, రామనామ క్షేత్రం వద్ద మన ర్యాలీ ముగుస్తుంది. దానితో పాటు చివరగా మనం గత 7 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో రాములవారి పరివారాన్ని మొత్తాన్ని కూడా ఈ గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ చేరవేసే విధంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 8వసారి రాములవారి పరివారాన్ని మరియు వారి కుటుంబాన్ని మరియు వారి రామబంధువులందరినీ కూడా గుంటూరు నగర దేవాలయాల గుండా ఊరేగిస్తూ గుంటూరులో ఉన్న ఒక శ్రీరామనవమి శోభాయాత్రని నగర ప్రజలందరికీ పరిచయం చేయాలనే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు ఈ ఏడాది శ్రీరామనవమి రోజు ఆదివారం ఉదయం 9:11 యాత్రని కార్యక్రమాన్ని మొదలుపెట్టాము.
ఈ యాత్రలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు సూచించారు. గుంటూరులో టీటీడీ కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, కన్నా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా బీసీల కోసం సుదీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్న కేసన శంకర్రావుకి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 24 జిల్లాలకు కాను 23 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ రోజున హాజరవటం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అనేక అంశాల మీద చర్చలు జరిపి దాని తదుపరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై ఉంటామని చెప్పని మా యొక్క బీసీ నాయకులు చెప్పిన మీదట వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటర్ కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు. అలా కాదు 26 జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి 26 జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము పెట్టమంటూ జరిగింది. దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు. ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కుల గణాంకాలు చేసి ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైతే స్థానిక సంస్థల్లో గతంలో 34% ఉండేది, దాని తర్వాత 22% కుదించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన ఎజెండాలు సంఘ నిర్మాణం, రాబోయే రోజుల్లో మరి సొంత భవన నిర్మాణం, అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది, ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ. ఎందుకనంటే గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో కూడా జనగణన చేశానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరం. ఢిల్లీలో 42% అదే ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో జనాభాలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు బీసీలే మాకు వెన్నుముక, బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పొచ్చు బీసీలకి న్యాయం చేయొచ్చు, ఏం న్యాయం చేస్తున్నారు అనేది కూడా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు చెప్పిన తర్వాత జనగణన ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత చిత్తశుద్ధి మీకు బీసీల మీద ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గుంటూరు కాకాని రోడ్డు సీతానగర్ మెయిన్ రోడ్డు నందు భారత వాహన్ వెహికల్స్ నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, గుంటూరు నగర్ మేయర్ షేక్ సజీల పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని రకాల 2 వీలర్ వెహికల్స్, బ్రాండెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని, సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదని యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో పలు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాజధాని నగరంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రతిరోజు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు నూతన ఉత్సాహంతో యువకులకు ఉన్నటువంటి సోదరులు రవి గారు వారి మిత్ర బృందం కొత్తగా వాహన్ 2 వీలర్స్ మోపెడ్స్ ని 2 వీలర్ ఓల్డ్ వెహికల్స్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని ఆర్గనైజ్ సెక్టర్ లోకి తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ప్రతి ప్రాంతానికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ ని ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి కాన్సెప్ట్ తో పెద్ద షోరూమ్ ని ఏర్పాటు చేసినందుకు రవి గారికి వారి మిత్ర బృందం ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. వీరేంద్ర గారికి కూడా అలాగే వీళ్ళ మిత్ర బృందం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా వ్యాపారం అనేది ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ మల్టీ బ్రాండ్ యూజ్ వెహికల్స్ సంస్థ వారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతా 150 షోరూమ్స్ ఉన్నాయి. ఇది చాలా మంచి షోరూమ్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క బిజీ షెడ్యూల్స్ లో అందరికీ వాహనం అవసరం, తక్కువ ధరలతో మరీ ముఖ్యంగా ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం ఈ యొక్క భారత్ వాహన్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. అటు ఈ సంస్థ వారు కొనటం మరియు రిపేర్ చేయడం ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇది మంచి ఒక సంస్థగా నేను భావిస్తున్నాను. గుంటూరు నగర ప్రజలకు ఇంత మంచి బ్రాండ్ ని ఇంత మంచి సర్వీస్ ని అందించినందుకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి ఈఎంఐ ఫెసిలిటీస్, కొత్త వెహికల్స్ మరియు రిపేర్ చేయడం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఇక్కడ మేము భారత్ వాహన్ అని మల్టీ బ్రాండ్ ప్రీ యూజ్డ్ వెహికల్స్ స్టార్ట్ చేసామండి. మా దగ్గర 30,000 నుంచి 3 lakhs వరకు అన్ని రకాల వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. మరి కొన్ని రోజుల్లో ఈవెన్ సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి ఒక 2 వీలర్ ఒక దానికి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఇక్కడే దొరికేటట్టు ఈ ప్రెమిసెస్ లోనే దొరికేటట్టు ప్లాన్ చేస్తున్నామండి. మా షోరూమ్ వచ్చేసి పద్మజ పెట్రోల్ బంక్ పక్కన భారత్ వాహన్ అండి. పేట, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్ లో 2 బ్రాంచెస్ అండి, ఉప్పల్, ఎల్బీ నగర్. మరికొన్ని బ్రాంచెలు మళ్ళా రేపు దసరాకి ఓపెన్ చేయబోతున్నామండి. ఆంధ్రాకి ఇవాళ ఓపెన్ అయిందే హెడ్ ఆఫీస్ అండి. గుంటూరు రాజధాని నగరం. ఈ రాజధాని నగరం వ్యాపారాలకు మరియు మాలాంటి యువకులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది అనడానికి ఉదాహరణే ఈరోజు ఈ షోరూమ్ అండి, బిజినెస్ అండి భారత్ వాహన్. వీరేంద్ర గారు, ఇలా రవి గారు, మొత్తం అంతా సిండికేట్ అంతా ఈరోజు ఇలా షోరూమ్స్ గుంటూరు నగరం నుంచి మొదలు పెట్టుకుని ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట, మంగళగిరి, అలాగే హైదరాబాద్లో కూడా నాగోలు, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇలా ప్రతి చోట మా ప్రెజెన్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి రావాలన్న ఉద్దేశంతో మేము వచ్చామండి. ఈ బైక్స్ బిజినెస్లో ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తి బండిని కొనాలి అంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు, ఎంతో లాస్ అవుతున్నాడు ఆ వెహికల్లో ఏం తెలియక. సో ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో మా భారత్ వాహన్లో ఇక్కడే సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి. మంచి క్వాలిటీ కలిగిన బైక్ని ఇవ్వటం అనేది మా ఉద్దేశం. మోటార్ ఫైనాన్స్ నుంచి మేము ప్రజలకు అందుబాటులో ఫైనాన్స్ సౌకర్యాన్ని కలుగజేస్తున్నామండి. ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి నిశ్చింతగా మా దగ్గరకు వచ్చి ఫైనాన్స్ తీసుకుని వాళ్ళకి రుణ సదుపాయం మేము అందజేస్తున్నాం. వాళ్ళకి ప్రతి నెల ఈఎంఐ రోజుకి 50 రూపాయల నుంచి 200 రూపాయలు మాత్రమే పడుతుంది. వాళ్ళకి ఉన్న బడ్జెట్ లో మేము అందిస్తున్నాం. అందరికీ నా పేరు మురళి. వీరేంద్ర మా అబ్బాయి అండి. వీరేంద్ర ఇంజనీరింగ్ చేసి ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చాడంటే తనతో పాటు ఒక
కనీసం ఒక 1000 మంది స్టాఫ్ గా పెట్టుకుని స్టాఫే కాదు పార్ట్నర్సే కాదు అందరూ కూడా బతకాలనే ఉద్దేశంతో మంచి ఉద్యోగం చేస్తున్న వాడు అక్కడి నుంచి మారి ఇక్కడికి ఈ వ్యాపారంలోకి వచ్చి అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఆడి వ్యాపారం అభివృద్ధి అవ్వాలని చెప్పి నాతో పాటు మీరందరూ కూడా కోరారు. మంగళగిరి ప్రజలను గుండెలో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నాను. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తా. సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం. వాహనదారుల్ని ప్రజల్ని ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవు. వాహనదారుల్ని ఇబ్బంది పెడుతున్న ట్రాన్స్జెండర్లకు హెచ్చరిక జారీ చేసిన తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రహ్మానందపురం గ్రామ శివార్ల జాతీయ రహదారికి సమీపంలో వాహనదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ ని అదుపులోకి తీసుకుని హెచ్చరికలు జారీ చేయటమైంది. అదేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించి కేసు నమోదు చేయటమైంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్స్ ఆగడాలు గురించిన సమాచారం ఇచ్చినట్లయితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ కాజావలి, కానిస్టేబుల్ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క సమాచారం, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ కొంతమంది మండల పరిధిలో భిక్షాటన పేరుతో అలాగే వచ్చిపోయే వాహనదారుల్ని ఆపి వ్యభిచారానికి పాల్పడినట్లు నా సమాచారం ఉన్నా, అలాగే
వ్యక్తులతో ప్రయాణికులతో కానీ లేకుంటే దాన్ని వెళ్ళే షాపుల వాళ్ళతో కానీ యజమానులతో కానీ ఎవరికైనా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు ఆ సమాచారం ఇచ్చినట్లయితే సదరు ట్రాన్స్జెండర్స్ మీద ఖచ్చితంగా దాని మీద చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు. గుంటూరులో వర్కింగ్ విమెన్ హాస్టల్ ని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై నగరంలో నిరసన వెల్లువ. మైనార్టీలని మరొకసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మేరుక నాగార్జున విమర్శ. మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. ప్రజలను గుండెలో పెట్టుకుని పనిచేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.